అధిక డబ్బు సంపాదన, కొత్తదనం కోసం ఐస్ క్రీంలలో విస్కీని కలుపుతున్నారు. ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా కొత్త ఫ్లేవర్ అంటూ జనాలకు అమ్మేస్తున్నారు. అంతేకాదు వీకెండ్ పార్టీలకు ఆర్డర్లపై కూడా విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో గుట్టుగా జరుగుతున్న దందాను ఎక్సైజ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా ఐస్ క్రీమ్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటి ఐస్ క్రీంలను కూడా మత్తుమయం చేసేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 1లోని ఏరికో ఐస్ క్రీమ్ పార్లర్లో విస్కీ ఐస్ క్రీంలను తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60 మిల్లీమీటర్ల 100 పైపర్ విస్కీ కలిపి తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అలా తయారు చేసిన వాటిని కొత్త ఫ్లేవర్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా వచ్చిన సమాచారంతో మేము సర్ప్రైజ్ చేశాం. జెలాటో విస్కీ చాక్లెట్ అనే యాడ్ చూసాం. దాన్ని ట్రాక్ చేస్తే మాత్రం అది అరికో కేఫే తాలూకా యూనిట్లో ప్రిపేర్ చేస్తున్నట్టు మాకు కనిపించింది. అకార్డింగ్లీ వి గాట్ 11.5 కేజెస్ ప్రిపేర్డ్ విస్కీ చాక్లెట్ని మేము సీజ్ చేసాం. జెలాటో అనే పేరు ఇటాలియన్ బ్రాండ్. అది దాన్ని యాక్చువల్లీ ఇటాలియన్ లాంగ్వేజ్లో ఐస్ క్రీమ్ అంటారు. దాంట్లో విస్కీ కలిపి అమ్ముతున్నారనే కంప్లైంట్ మీద మేము చెక్ చేసాం. నా ఫైండింగ్ ఏంటంటే ఒక కొత్త ఫ్లేవర్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారేమో అనిపించింది. బట్ ఇట్ ఈస్ ఎ వయలేషన్. మేము కేసు బుక్ చేసినా. మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు వాటిని సోషల్ మీడియాలో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విస్కీ ప్రభావం చిన్నపిల్లలపై పడుతుందని, ఇకపై ఇంకెవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. జనరల్గా ఆల్కహాల్ అడల్ట్స్ హ్యావ్ టు కన్జ్యూమ్ అనేది ఒక నార్మ్ ఉంది. 21 ఇయర్స్ అండ్ అబోవ్. పిల్లలకు ఆల్కహాల్ మనం ఇవ్వద్దనే మనం ఒక రూల్ని మనం అమలు చేస్తున్నాం. ఇక్కడ ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి వాళ్ళు సేల్ చేస్తున్నారంటే నిజంగా పిల్లలు కన్జ్యూమ్ చేసినా, ఈవెన్ లిక్కర్ తీసుకొని వాళ్ళు కన్జ్యూమ్ చేసినా కూడా అది వాళ్ళ హెల్త్కి మాత్రం మంచిది కాదు. ఎక్కువ క్వాంటిటీ ఐస్ క్రీమ్ తీసుకుంటే ఉంటుంది. 100 ఒక కేజీ, దాదాపు ఒక కేజీకి ఒక 60 ml దాకా వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. వాళ్ళు 60 ml ఆల్కహాల్ని మిక్స్ చేస్తున్నారు. విస్కీతోని ఒక ఐస్ క్రీమ్ తయారవుతుంది అండ్ దే ఆర్ సెల్లింగ్ వెరీ ఓపెన్లీ అనేది డెఫినెట్గా ఎక్సైజ్ చట్టం ప్రకారం పెద్ద వయలేషనే. దాని మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఎక్కడ ఎవరు ప్రిపేర్ చేసినా కూడా మనం తప్పకుండా సరైన యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు తినే తిండిపై ఇలా చేస్తే పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.